వెల్కమ్ టు R3 తెలుగు న్యూస్ ఛానల్. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు తిరగాలి. అందరూ అన్నయ్యకి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పాలి. రాజేష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ ఇంకా ఓకేనా? ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మంద రాజేష్ గారిని కూడా మాట్లాడుతున్నారు. ముందు కూడా అందరు ముందు కూడా రండి. అవి బిడ్డ చెప్పినా తినండి. సరే ఆవుతాను తర్వాత తీసుకుంటారు, మీ ఇష్టం. శివ శివ ఇక్కడ రాలేవా? సరే ఆడిపోతాను. ఇంకొకటి తీసుకురా ఇక్కడ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి జమ్మికుంట సాయి మానసిక వికలాంగుల ఆశ్రమంలో జరుపుకోవడం నాకెంతో సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఉన్న వారితో గడపడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ ఆశ్రమానికి రానున్న రోజులలో నా వంతుగా ఏ సహాయం పడ్డా కూడా నన్ను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో మన జమ్మికుంట పట్టణానికి చెందిన 22వ వార్డు భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంద రాజేష్ సన్నప్ జంపయ్య 36వ సంవత్సరం నుంచి 37వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని మన ఆశ్రమంలో దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో వారి జన్మదినోత్సవ కేక్ కట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగ పిల్లలందరికీ పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి రాజేష్ గారు
ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర్వేదంగా ఇచ్చి మరి ఆయనకు ఆ పరమేశ్వరుడు సదా అండగా ఉండాలని, ఈ జన్మదినోత్సవం కాకుండా ప్రతి జన్మదినోత్సవాలు కూడా ఈ ఆశ్రమంలో జరుపుకోవాలని చెప్పి మా పేరెంట్స్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే ఇంతకుముందు కూడా ఇతర నాయకులతో పాటు మంద రాజేష్ గారు మన ఆశ్రమాన్ని సందర్శించారు. తప్పనిసరిగా మున్ముందు కూడా ఈ ఆశ్రమానికి ఆయన చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మా దివ్యాంగ విద్యార్థులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ పేరెంట్స్ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి